జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈరోజు నేను హైదరాబాద్ మహాగణేష్ వచ్చేసిన 19th June 2025. మంచి మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చేసిన. అండ్ మనకైతే లావకర్రలు వచ్చినాయి కదా. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే మనకి జాయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే అన్న వాళ్ళు సపరేట్ చేస్తారు లావకర్రలు అండ్ సన్నకర్రలు. అండ్ స్టేజ్ సంబంధించి అప్డేట్ కూడా ఉంది, అది వీడియోలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్ అందరికీ, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ మహాగణేష్ వచ్చేసాం. ఈరోజు డేట్ వచ్చేసరికి 19th June 2025. మార్నింగ్ అప్డేట్ తీయడానికి వచ్చిన. మేజర్గా అప్డేట్స్ లేవు, దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. మనకి కర్రలు అయితే వచ్చేసినాయి కదా నిన్న మధ్యాహ్నం. ఈరోజుతో అయితే మనకి జాయింటింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారంట అన్నవాళ్ళు. అండ్ వెల్డింగ్ థింగ్ సంబంధించి అయితే మనకి స్టేజ్ దగ్గర ఒక అప్డేట్ ఉంది. సో అది దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అండ్ మనకి మన స్వామివారిది పైన ఏమంటారు లాస్ట్ అంటే ఇదే, ఎందుకంటే ఇంకా మనకి ఎక్స్టెండ్ అయితే చేయడు. సో మ్యాక్సిమం ఇంత హైట్ మా మన బిల్డింగ్ కంటే హైట్ వెళ్ళింది. సో అక్కడ దాకా ఉంటుంది. అంటే మనకి బిల్డింగ్ అయితే ఇంకా నడుస్తుంది అన్నప్పుడు లాంగ్ ఇది. సో ఇంకా వెల్డింగ్ చేస్తారు. సో నిన్న ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనకి గణేష్ స్వామివారు నించోవాలంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా, బ్యాక్ డ్రాప్ ఇంకా కొంచెం సపోర్ట్ ఉండడానికి. ఇంకోటి మనకి కర్రలు అనేది సపరేట్ చేస్తారు ఇప్పుడైతే. సో కర్రలు ఇక్కడ ఉన్నాయి అండ్ వేరే సైడ్ చెప్పి పెడతారు. థ్యాంక్స్ సో మచ్. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు హైదరాబాద్ మహాగణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 19th June 2025. సో ఇక్కడ నేను నిన్న చెప్పినట్టే కర్రలు సో ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటారు ప్రజెంట్ అయితే, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి కాబట్టి. ఒక ఏమంటారు జస్ట్ డైరెక్ట్గా నెట్టుకుంటే తీసుకోపోతారు. అంటే ఏమంటారు కింద చిన్న బ్రిక్స్ పెట్టుకొని. సో ఇప్పుడు లేపుతారు చూడొచ్చు. సో అట్లా లేపి సో పక్కన పెట్టుకుంటారు. చాలా బరువు ఉంటుంది చూడు, ఎంతమంది మోస్తారు తెలుసు కదా. సో ఇంకోటి మనకి బేస్ వర్క్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ నిన్నైతే జస్ట్ ఒకటి అవుతుంది. అవ్వవన్ నమస్తే. సో ఇక్కడ చూడొచ్చు బేస్ అనేది ఎక్స్టెండ్ చేశారు కొంచెం. సో పైన ఇంకా స్టిల్ వెల్డింగ్ వర్క్ అనేది నడుస్తుంది. అండ్ ఇక్కడ మనకి బేస్ 44 అంటే మెజర్మెంట్ ప్రకారంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోరు. సో అక్కడ కూడా ఎందుకంటే ఇంకా కొంచెం ఏమంటారు స్వామివారు వస్తారు కాబట్టి సో దాని ప్రకారం అయితే ఎక్స్టెండ్ చేసుకోరు. సో మనకి ఇక్కడ పూరి జగన్నాథ్, ఇక్కడ లలిత త్రిపుర సుందరి వాళ్ళు వస్తారు కాబట్టి సో ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేసుకోరు. సో అదే కట్టెలు అనేవి అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ మొత్తం ఏమంటారు వెనకాల మనకి బ్యాక్ డ్రాప్ అనేది ఇంకా పెడుతూనే ఉన్నారు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ బేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని పెట్టారు ఆల్రెడీ. సో ఇక్కడ చూడొచ్చు బేస్ ఎక్స్టెండ్, ఎందుకంటే చెప్పిన కదా ఇక్కడ లలిత త్రిపుర సుందరి అండ్ అటు పూరి జగన్నాథ్ స్వామి వస్తారు. సో ఇక్కడ మాత అండ్ అక్కడ స్వామి ఇద్దరు వస్తారు. సో ఇది మొత్తం అప్డేట్ కూడా మొత్తం ఏమంటారు కింద బేస్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మనకి లావు కట్టలు అనేది మనకి అటు సైడ్ పెడుతురు. సో అందుకే చాలామంది వస్తారు. వీళ్ళందరూ కార్పెంటర్ టీం వాళ్ళందరూ కలిసి మనకు కట్టలు అనేది ఆడబెడుతారు. ఇవన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టేస్తారు. చేసి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి వర్క్స్ షెడ్ది, ఎందుకంటే ఈరోజు రేపు జాయింటింగ్ వర్క్స్ అనేది చేస్తారంట అన్నవాళ్ళు. సో జాయింటింగ్ వర్క్స్ అయిపోయినాక డెఫినెట్లీ తర్వాత ఇంకా షెడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడ కింద బేస్ దగ్గర హోల్ కొడతారు. సో హోల్ కొట్టి డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. చూడొచ్చు ఎట్లా మూస్తారో. సో ఇట్లా మూస్తారు. సో కార్పెంటర్ టీం వాళ్ళందరూ కలిసి పని అయితే చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేశారు చెప్పినాయి కదా. సో స్టేజ్కి అటు సైడు సో కొంచెం ఏమంటారు సపోర్ట్ ఉండడానికి ఇంకా అంటే ఏమంటారు, ఎందుకంటే మనకి పూరి జగన్నాథ స్వామి ఇంకా ఎక్కువ హైట్లో ఉంటారు వెత్తులో. అండ్ లలిత త్రిపుర సుందరి కూడా మాత కూడా ఇంకా హైట్లో ఉంటారు. సో ఇదే ఈరోజు అప్డేట్, మేజర్ ఏం లేదు, జస్ట్ స్టేజ్ అనేది ఎక్స్టెండ్ చేసారు అంతే. అండ్ పైన మనకి వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మార్నింగ్ ఇది 6 o'clock అప్డేట్ ఇది. అండ్ కట్టలు అయితే ఇట్లనే ఉంచారు, ఇంకా మనకైతే అక్కడ పెడుతురు అన్నవాళ్ళు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళ సరే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.